మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. హాయ్. హాయ్ అక్క. హాయ్ హరి. హాయ్ యశోద. ఏంటి డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు నేను అమ్మ గురించి యశోదకి చెప్తే యశోద బాధపడుతుంది. ఖచ్చితంగా నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు యశోదకు అమ్మ గురించి ఏమీ చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏం లేదు యశోద, నిన్నటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? లేదు, నిన్నటి నుంచి కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు పర్వాలేదు, సెట్ అయిపోయింది. సరే. నిన్నంతా నిన్ను కలవడం కుదరలేదు హరి. నీరజ ఇంట్లోనే సరిపోయింది. అవునా? అంతలా అక్కడేం చేశావు? నీరజ ఒక టిపికల్ క్యారెక్టర్ హరి. దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? ఒకసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చేస్తుంది. నువ్వు చెప్పినట్లు నీరజ క్యారెక్టర్ తేడాగా ఉండడమే నీకు ప్లస్ అయింది యశోద. లేదంటే పాపని తనే జాగ్రత్తగా చూసుకునేది. అప్పుడు నీ అవసరం తనకు ఉండేది కాదు. వెంటనే నేను ఉద్యోగంలో నుంచి తీసేసేది. అవును హరి, నాకు కూడా అదే అనిపించింది. ఇప్పటికైనా అర్థమైందా దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెట్టాడని, నీకు తోడుంటున్నాడని? నేనప్పుడే అలాంటి నిర్ణయానికి రాలేను. ఎందుకంటే నా బిడ్డ నాకు కావాలి. ఎలాగైనా నా బిడ్డను నేను పూర్తిగా సొంతం చేసుకోవాలి. నా జీవితం ఇలా అవడానికి కారణమైన అందరికీ శిక్ష పడేలా చేయాలి. నా గతమేంటో నేను తెలుసుకోవాలి. నేను వాళ్ళని చేరుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే నేను పూర్తిగా దేవుణ్ణి నమ్మగలుగుతాను. అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సొంత చెల్లిని కాకపోయినా మధుకర్ గారు నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మధుకర్ మాత్రమే కాదు, దేవకి గారు, వాళ్ళ అమ్మగారు నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు. ఈ రోజు బయటికి వెళ్ళొద్దని చాలాసేపు బ్రతిమలాడారు. కానీ నేను ఎవరి మాట వినలేదు. నా బిడ్డ కోసం వాళ్ళ మనసును నొప్పించి మరీ నేను బయటికి రావాల్సి వచ్చింది. కానీ నా బిడ్డకి నేను పూర్తిగా దగ్గరయ్యే ఐడియా మాత్రం నాకు రావడం లేదు. యశోద, నువ్వు నీ పాప విషయంలో ఏమీ కంగారు పడకు, భయపడకు. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను నీ బిడ్డని ఒకటి చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే నేను చూసుకుంటాను. చూసావు కదా, సారంగి కూడా హెల్ప్ చేస్తానంటుంది. హలో అన్నా, మేం మీరు చెప్పిన హోటల్కి వచ్చామన్నా. వస్తున్నానమ్మా. సరే. మేడంతో నేను మాట్లాడతానమ్మా, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఓకేనా? కూర్చోండి. సరే అన్నా.
హలో మేడం. వచ్చేసారు మేడం. తీసుకొచ్చేయమంటారా? అలాగే మేడం, నేను తీసుకొస్తాను మేడం. అక్క ఎంతసేపు ఇక్కడే ఉంటారు? లోపలికి వెళ్దాం పదండి. అమ్మా మీరు పదండి. అరే చిన్న, హోటల్ చూసుకుంటా ఉండు, నేను వస్తా. సరే పదండి. సార్. అమ్మా మీరు పదండి అమ్మా, పదండి. స్వామి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దానికోసం నేను ఏవైనా చేస్తాను. ఆ విషయం మీకు తెలుసు. దానికేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నీరజ్కేమో పిల్లల్ని కనడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను యశోద దగ్గర నుండి బిడ్డని తీసుకొని నీరజకిచ్చాను. ఆ బిడ్డే ఇప్పుడు నా కూతురి ప్రాణాల్ని కాపాడింది. అలాగే నా చీకటి సామ్రాజ్యం గురించి నీరజ్కి ఏమీ తెలియకుండా పెంచుతున్నాను. అది తెలిస్తే నీరజ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలీదు. నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదని ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాను, ఇంత రిస్క్ చేస్తున్నాను. నా కూతురు నిండు 100 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నీదే స్వామి. నమస్తే మేడం. మేడం, మీ దగ్గర కోర్స్ చేయడానికి 3 అమ్మాయిలు వచ్చున్నారు మేడం. వాళ్ళు మాలుమూర పల్లెటూరు నుంచి వచ్చారు మేడం. కష్టాల్లో ఉన్నారు మేడం. మీరే దయచేసి వాళ్ళని కోర్సులో జాయిన్ చేసుకోవాలి మేడం. సరే, వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఈ అమ్మాయి పేరు తులసి. అనూష. రాధా మేడం. ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట.